ఈ జనవరి నెల అంతా కూడా సడక్ సురక్ష జీవన్ రక్ష అనే పేరుతో రోడ్ సేఫ్టీ లైఫ్ సేఫ్టీ అనే ఆస్పెక్ట్తో కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంప్లిమెంట్ చేయటం మన స్థాయిలో ఒక పట్టుదలగా ఇంప్లిమెంట్ చేయటం అనేది ఏదో తూతూ మంత్రంలా కాకుండా చాలా ప్రెస్టేజియస్గా మరి ఇంత దూరం కూడా ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్లు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మొత్తం అందరం కూడా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. అంటే అది కమిట్మెంట్ని సూచిస్తుంది. ఆ వచ్చేటప్పుడు దారిలో చూస్తే నేను చిన్నబాబు ఒక మోటార్ సైకిల్ మీద వచ్చాం. ఎక్కడో 1-6 హెల్మెట్ పెట్టారు తప్ప 98% ఎవడో హెల్మెట్ పెట్టుకోవాలి. సో మరి చాలా రిపేర్ చేయవలసిన అవసరం ఉంది. మరి చాలామంది ఏమో ఈ మధ్యన నెంబర్ ప్లేట్లు కూడా ఆడి తాలూకా ఈడి తాలూకా అని చెప్పి నెంబర్ ప్లేట్లు ఉంటున్నాయి. అన్నిటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఎవరైనా మీ పెనాల్టీ 1000 రూపాయలు ఉంటే వేయటానికి రామాంజనేయులు గారి తాలూకా చిన్నబాబు తాలూకా నా తాలూకా అంటే కనీసం రెట్టింపు పెనాల్టీ వేస్తే కానీ ఈ తాలూకాలు ఈ గొడవ వదలదు. ఖచ్చితంగా పెనాల్టీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే తప్ప మామూలుగానే రూల్స్ అంటే చాలామందికి కొంచెం కాస్త చులకన భావం ఉంటుంది. కానీ రూల్ అంటే భయపడేలాగా చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంటే ముందుగా మా తెల్ల బట్టలను చూసి ఎవడో పెద్దగా భయపడ్డాం. ఇప్పుడిప్పుడే కొంచెం భయపెడుతున్నాం. బట్ కాకి బట్టలు చూస్తే మటుకు ప్రతివాడు భయపడతాడు. సో స్ట్రిక్ట్గా మీరు ఖచ్చితంగా పెనాల్టీ వేయటం అంటే అది డబ్బులు కలెక్షన్ గురించి కాదు, ఒక క్రమశిక్షణ అలవాటు చేయటం కోసం కంపల్సరీగా పెనాల్టీ వేయవలసిందే. ఇది ఒక్క హెల్మెట్ పెట్టుకోవటం కోసమే కాదు, కారుల్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మరి సీట్ బెల్ట్కి మరి ఏం చేస్తున్నారు, మరి ఎమ్మెల్యే గారు కూడా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఎదర్ సీట్లో కూర్చుంటే మన డ్రైవర్ ముందు అందులో తాళం పెట్టేస్తున్నాడు మనం ఇది పెట్టుకోకుండా. సో అది చాలా డేంజరు. ఒక్కొక్కసారి మేము కూడా మరీ సిటీలో తిరిగేటప్పుడు ఒక్కొక్కసారి తాళాన్ని మరి నేను ప్రోత్సహించకపోయినా ఒక్కోసారి అలా వదిలేయాల్సి వస్తుంది. 2 నిమిషాల్లో దిగిపోతాం కదా అని. కానీ ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆ సీట్ బెల్ట్లో దొంగ తాళాలు పెట్టి మనల్ని మనం మోసం చేసుకుని చంపుకోకుండా సీట్ బెల్ట్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి, ఎందుకంటే ఇప్పుడు సేఫ్టీ ఆ బెలూన్ ఓపెన్ అయ్యేది మినిమం ప్రతి కారులో కూడా 6 ఉంటున్నాయి. ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అది ఓపెన్ కాదు. అంచేత ఈ వారోత్సవంలో భాగంగా ఒక హెల్మెట్ అవేర్నెస్సే కాకుండా సీట్ బెల్ట్ అవేర్నెస్, అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది సెల్ ఫోన్. ఎవడ మోటార్ సైకిల్ నడిపినా ఇలాగే నడుపుతున్నారు, అయితే ఇక్కడ ఫోన్ ఉంటుంది. సో సెల్ ఫోన్ మాట్లాడితే ఒక సపరేట్ పెనాల్టీ, హెల్మెట్ లేకపోతే సపరేట్ పెనాల్టీ. హెల్మెట్ ఉంటే సాధ్యమైనంత వరకు, ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, హెల్మెట్ ఉంటే సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ మాట్లాడటం చాలా కష్టం. అది మరీ కమిట్మెంట్ ఉంటే తప్ప. సో కాబట్టి హెల్మెట్ని మనం స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తే ఈ సెల్ ఫోన్ వలన కూడా చాలా మరణాలు కంట్రోల్ అవుతాయి. మన రాష్ట్రంలో ఇప్పుడే కొంచెం సెన్సస్ చూశాను నేను, కలెక్టర్ మేడం గారు మాట్లాడుతూ ఉంటే. ఈ రోడ్ యాక్సిడెంట్స్లో ఇది జాతీయ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు ర్యాలీ చేసుకున్నాము. అయితే ఈ రోడ్ సేఫ్టీ అనేది ఒక మంత్కి పరిమితం చేసి, ఈ ఒక్క రోజుకే హెల్మెట్ పరిమితం చేసి మిగతా అన్ని రోజులు వదిలే కాకుండా దయచేసి డిపార్ట్మెంట్స్, బోత్ ద డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్ ప్రతిరోజు ప్రతి నెల కూడా మనం స్ట్రింజెంట్గా ఉండాలి, లాని సరిగ్గా ఎన్ఫోర్స్ చేయాలి. బట్
ఐ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, ఎంతసేపు ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి మీ యొక్క కుటుంబ సంక్షేమం కోసం, మీ పిల్లల కోసం, మీ తల్లిదండ్రుల కోసం జాగ్రత్త, రోడ్ సేఫ్టీ, రోడ్ మీద పాటించే రూల్స్ అన్నీ జాగ్రత్తగా పాటించాలి. అందరికీ నమస్కారం. ముందుగా డిఎస్పీ గారికి చాలా శుభాకాంక్షలు. తక్కువ టైంలో అట్లా మంచి ప్రోగ్రామ్ పెట్టారు. అండ్ మేక్ షూర్ దట్ ఆల్ ద డిగ్నిటీస్, డిప్యూటీ స్పీకర్ గారు ఎవ్రీ టైమ్ హీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఈజ్ గివింగ్ డైరెక్షన్స్ టు ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఈ వారం ఈ నెల ట్రాఫిక్ అవేర్నెస్ నెల ఆల్రెడీ కింద ఘోషిత అవుతుంది. మొత్తం భారతదేశంలో వీఆర్ డూయింగ్ రకరకాల ప్రోగ్రామ్. బట్ అది చూస్తే వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ వీడు ఎంతమంది ఫైన్ కట్టిస్తే స్వయంగా రియలైజేషన్ చే వరకు విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ లైఫ్. పాత్రలో సింపుల్ యాడ్స్ కూడా వస్తున్నాయి. ఒక కోకోనట్ కత్తితో కట్ చేసి సింపుల్గా కట్ అవుతున్నారు. బట్ సిమిలర్లీ ఇప్పుడు హెల్మెట్ కింద కోకోనట్ అయితే ఛాన్సెస్ ఆఫ్ కోకోనట్ బ్రేకింగ్ తక్కువ ఉంటుంది. సిమిలర్లీ మన హెడ్ కూడా అట్లాగే ఉంటుంది. విత్ సడన్ జర్క్, సడన్ స్పీడ్గా కింద పెట్టేసి వితౌట్ హెల్మెట్ డెఫినెట్లీ ద ఛాన్సెస్ ఆఫ్ ద హెడ్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ బాడీ ఆర్గన్. ఇమీడియట్లీ మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ఇట్ కాజెస్ డెత్. లాస్ట్ ఇయర్లో చూస్తే జనవరి టు డిసెంబర్ మనకి 86 డెత్స్ బైక్ రైడింగ్లో జరిగాయి. వెదర్ ఇట్ ఈస్ ట్రిపుల్ రైడింగ్. అండ్ అందరూ కేసెస్లో 99% కేసులో హెల్మెట్ వాడలేదు. ఎందుకు? సింప్లీ ఫర్ రియలైజేషన్ ఆఫ్ లేజినెస్, ఆర్ అక్కడ చెమట వస్తుంది, ఆర్ హెడ్ తప్ప తలనొప్పి వస్తుంది. అది రకరకాల ఎక్స్క్యూజ్ చేసి వీఆర్ నాట్ యూజింగ్. ఎస్పెషలీ యంగ్స్టర్స్ ఒకసారి పోతే దెన్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫ్యామిలీ, అది కూడా ఆలోచన చేయాలి. సిమిలర్లీ వీఆర్ డూయింగ్